అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాపు జేఏసీ సమావేశం విజయవాడలో జరుగుతుంది. అయితే రాజకీయ ఎజెండాగా రిజర్వేషన్లు, ఇతర అంశాలు, రాజకీయ అంశాలను కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలకి సంబంధించి ఒక ప్రధాన నిర్ణయం చేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ముర్రాకృష్ణ నాయుడు గారు ఉన్నారు, కాపు జేఏసీ నేత. ఆయన సార్, అంటే ఎన్నికల్లో ఎజెండా, ఎటువంటి ఎజెండాని పెట్టబోతున్నారు, ఏ డిమాండ్స్తో సభ జరుగుతుంది? యాక్చువల్గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులందరూ రావడం జరిగింది. ఈ విజయవాడలో ఈ మహాసభ పెట్టడం కారణం ఏంటంటే, అటు కడప నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అందరికీ సెంటర్ ప్లేస్ కాబట్టి విజయవాడలో ఈరోజు భారీ సభ జరగడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది. దీంట్లో కాపు పెద్దలందరూ కూడా ఈసారి ఎలక్షన్కి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. అభిప్రాయాలు అందరూ నోట్ చేసుకుంటున్నారు పెద్దలందరూ. దాన్ని బట్టి ఈ సాయంత్రం వరకు ఇంకా స్పీకర్స్ ఉన్నారు, మాట్లాడిన దాన్ని బట్టి మెజారిటీ డిసిజన్ మీద రేపు ఎలక్షన్ గురించే జరుగుతుంది. అంటే రిజర్వేషన్లో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. గతంలో 5% రిజర్వేషన్ అడిగారు, ఇప్పుడు 10% ఇవ్వాలంటూ కూడా తీర్మానాన్ని ఆమోదించిన పరిస్థితి. అంటే యాక్చువల్గా ఈ రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు సమస్య కాదు, అది సుదీర్ఘ పోరాటం. ఒక విధంగా ఏంటంటే, కాపు జాతికి ఎవరన్నా అన్యాయం చేసిన వ్యక్తి ఉన్నాడంటే నీలం సంజీవ్ రెడ్డి. ఆ రోజు ఆయన అన్యాయం చేశాడు. అది సుదీర్ఘ పోరాటం. తర్వాత న్యాయం జరగలేదు. ఎవరు వచ్చినా కూడా ఎలక్షన్ వరకు అది చేస్తాం ఇది చేస్తామంటాం తప్ప ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వరకు దాని గురించి మాట్లాడరు. అలా కాకుండా మిగిలిన ఇతర సమస్యలు, దేని మీద కూడా ఓవరాల్గా చర్చించడం జరుగుతుంది. ఈరోజు ఈ విజయవాడ మహాసభలో ఈవినింగ్ సాయంత్రం వరకు జరుగుతుంది. సభ అయిన తర్వాత దాని మీద నిర్ణయాలు ఏంటనేది మీకు మళ్ళీ నేను తెలియజేస్తాను. అంటే ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే అంశం కూడా దీంట్లో డిస్కషన్ జరుగుతున్నట్టు అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల జనాభా 1 కోటి మంది, కాపు ఓటర్లు 1 కోటి మంది ఉన్నారు. అంటే ఇంత అతిపెద్ద సామాజిక వర్గం. అంటే జనరల్గా ఒక విధంగా చెప్పాలంటే కింగ్ మేకర్ లాంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. మనం కింగ్ మేకర్గా ఉంటున్నాం. నిర్ణయం ఏం తీసుకోవాలి ఈసరికే ఎలక్షన్కి అనేది ఇటు కడప నుంచి శ్రీకాకుళం వరకు అన్ని కాపు జేఏసీలతో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో సాయంత్రం వరకు అందరూ స్పీకర్స్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెబుతున్నారు. దేని మీద ఒక నిర్ణయం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే జరుగుతుంది. దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాపు సామాజిక నేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నారు. ఆయన అధికారంలో రావాలనేది చాలామంది కోరుతున్నారు. చాలామంది హరిరామజోగి లాంటి వాళ్ళు కూడా లెటర్లో రాసిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ వెనకాల నడుస్తామని చెప్పింది. అదే సీట్లలో చంద్రబాబుతో పాటు కొంత ఎక్కువ సీట్లు అడగాలనేది ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే జనసేనకి ఓవర్ రైట్గా కాపు జేఏసీ మద్దతు ఇచ్చినట్టు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రజెంటు ప్రధానంగా వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 3 ప్రధాన పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన. ఈ 3 ప్రధాన పార్టీలు. దీంట్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది ఇవన్నీ బయటకు వస్తే దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, వైసీపీలో కాపులకి ఎన్ని స్థానాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని ఓవరాల్గా కాపు సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ ఏ విధంగా న్యాయం చేస్తున్నారు అనేది డిస్కషన్ చేసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. అంటే ఇప్పటికే వైసీపీ దాదాపు 60 సీట్లను ప్రకటించిన పరిస్థితి. జనసేన, టీడీపీ అక్కడ 1 సీటు కూడా ప్రకటించలేదు. అదే వేచి చూస్తున్నాం. జనరల్గా వస్తే ఈ 3 ప్రధాన పార్టీల్లో మెజారిటీ కాపులకి ఎంతమంది కాపు సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ న్యాయం చేశారు ఏంటి, ఈ సమీకరణాలన్నీ చూసి దాన్ని బట్టి ఇటు కడప నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కాపు జేఏసీ అందరితో మాట్లాడి అంటే ఓన్లీ కేటాయింపులే చూస్తారా, లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా డిమాండ్స్ కూడా పెట్టారు, ఆ డిమాండ్స్ అన్ని పరిగణలోకి తీసుకుంటారు? అన్నీ చూస్తాం. ఇప్పుడు అతిపెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గానికి ఎవరేమి న్యాయం చేయగలరు, ఎవరు ఏంటి అనేది అన్నీ బేరీజ్ వేసుకుని మెజారిటీ పీపుల్ ఒపీనియన్ తీసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళటం జరుగుతుంది. అది ఎలక్షన్ టైంకి వాట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇది చెప్తున్నారు. కాపు జేఏసీ సమావేశం సంబంధించి సాయంత్రం వరకు సమావేశం జరుగుతుంది. అందరూ కూడా వచ్చిన కడప నుంచి ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు ఉన్న నాయకులంతా ఇక్కడికి వచ్చారు. వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఫర్దర్గా ఎవరైతే కాపు జేఏసీ పెద్దలు ఉన్నారో వీళ్ళంతా కూడా అవి నోట్ చేసుకున్నారు. దాని అనుగుణంగా నిర్ణయం అయితే తెలియజేస్తారు. అయితే కాపు సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ పెద్దపీట వేస్తుందో వాళ్ళ వెనకే ఉంటామనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు సీట్ల ప్రకటన వైసీపీ మాత్రమే చేసింది. టీడీపీ, జనసేన కూడా చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని అయితే బహిరంగంగానే చెప్తామంటే
అంటూ కాపు జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ విజేత గారు, సురేంద్ర RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.